హాయ్ అండి, బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా 1 కిలో బీరకాయ అయితే తీసుకొని దాని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, నూనె వేసుకొని దూరగా వేయించుకొని మన కారం సరిపోయేంత పచ్చిమిరపకాయలు వేసుకొని బీరకాయ పొట్టు అయితే వేసుకోవాలన్నమాట. నీట్గా కడిగి వేసుకోవాలండి. బీరకాయ పొట్టు మనం ఎట్లన్నా వేస్ట్గా పడేస్తూ ఉంటాం. బీరకాయ పొట్టు ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా చింతపండు, అంటే నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇంకా అదే పెనంలోనే కొద్దిగా ఆయిల్ వేసి సాసువులు, ఆ తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరకాయ ఉంటే ఒట్టిమిరకాయ కూడా వేసుకొని తిరగబాత వేసుకోవడమే అనమాట. టేస్ట్ అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. బీరకాయ పొట్టు చట్నీ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.